జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 25 మార్చి 2025 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. తిథి ఏకాదశి, తెల్లవారుజామున 3:45 వరకు. నక్షత్రం శ్రావణ, తెల్లవారుజామున 3:49 వరకు. వర్జ్యం ఉదయం 8:20 నుండి 9:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9:31 వరకు. తిరిగి రాత్రి 11:10 నుండి 11:57 వరకు. అమృత గడులు సాయంత్రం 5:41 నుండి 7:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:55 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవటం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిషట్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిషట్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింట విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం నందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిషట్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం ముందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, మైనింగ్, ఏవియేషన్,
క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం నందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం నందు మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం నందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారం నందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడులు యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారం నందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి. విదేశీ వ్యాపారం నందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి.
నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. సోదరి సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరి సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానములకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి లైఫ్ ఎట్లుంటుందో అని తెలుసుకోవాలి సార్. 14/9/2016 సార్. 14/9/2016. టైం అండి? టైం వచ్చేసి 3:45 సార్. పొద్దుట మధ్యాహ్నం 3:45. ఎక్కడ పుట్టాడండి? ఇక్కడ బర్త్ ప్లేస్ కామినేని హాస్పిటల్, హైదరాబాద్ సార్. చూడండి, ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. సార్. మకర రాశి, మకర లగ్నం అంటారు. సార్. బాబు జాతకరీత్యా కుజుడు, శని, వీళ్ళందరూ, చంద్రుడు చాలా బలంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం నడిచేటువంటి దశ ఏంటంటే కొంత ఏకాగ్రత లోపించేట్టు, రవి బుధ రాహు యొక్క స్థితిగతుల వలన మనకి మాటలో తేడాలు ఉండొచ్చు. చెప్పిన మాటలు పేపర్ మీద పెట్టలేకపోవచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటికి గాను మీరు గురు బుధ రాహుకి పరిహారాలు చేయించండి. గురు బుధ రాహుకి పరిహారాలు చేయించండి. లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. ఓకే అండి. ఈ అబ్బాయిని ఎక్కువగా మీరు బిజీ షెడ్యూల్లో ఉంచాలి, లేకపోతే ఏకాగ్రత లోపిస్తుంది అనమాట. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి. కరెక్టే సార్ మీరు చెప్పింది. బాగానే చెప్పారు. అబ్బాయి చదువుతాడు, బాగానే చదువుతాడు, కానీ ఎక్కువ తమరు చెప్పినట్టు అతను ఎక్కువ ఏకాగ్రతలు ఉంటేనే బాగా చదువుతున్నాడు సార్. కొంచెం మిస్ చేసినామంటే ఆగమవుతున్నాడు. అవును, మీ అందుకని నేను చెప్పినటువంటి శ్లోకాలు అలవాటు చేయండి, అన్ని సెట్ అయిపోతాయి. ఏం కాదు, బాగుంది జాతకం. సరేనా? థ్యాంక్ యూ సార్. మంచిగా చదువుతున్నాడు, కానీ ఫ్యూచర్ లో సెట్ కావడం ఎట్లా? అన్ని బాగుంటాయి. జాతకం అంతా బాగుంది మీ అబ్బాయికి. ఇదే చిన్నపాటిది, తొందరగా ఆయన డివేట్ అవుతూ ఉంటాడు. దానికి కారణం రవి బుధ రాహు యొక్క స్థితి. ఇప్పుడు మనం పరిహారాలు చేస్తే బుధరాహు గురువులకి రెగ్యులర్గా అలవాటు చేయండి. మీరు కూడా జపాలు చేయించండి. స్కూల్ ఫీజు ఎలా అయితే కడతారో అట్లాగా డెఫినెట్గా అబ్బాయికి మంచి జరుగుతుంది. సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్తే స్వామి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వామి, మదనపల్లి నుంచి. నా పేరు ప్రభాకర్. ఎవరి గురించి తెలుసుకోవాలి? కూతురు గురించి తెలుసుకోవాలి. పేరు, పుట్టిన తేడాలు చెప్పండి ప్రభాకర్ గారు. బాల తేజస్వి, 17/1/2007. టైం అండి? టైము 7:55 స్వామి, మార్నింగ్ 7:55. ఎక్కడ? మదనపల్లిలో పుట్టింది అమ్మాయి? మదనపల్లి స్వామి, 7:55. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి తేజస్వి మూల నక్షత్రం 2వ పాదంలో పుట్టిందండి. ధనుసు రాశి, మకర లగ్నం అంటారు. ఓకే, పాప జాతక రీత్యా ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. కావున ఆమెకి విద్య, ఉన్నత విద్య, మంచి ఉద్యోగము అన్నీ లభిస్తాయి. మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఈ పాప జాతకంలో రవి
మనకేమవుతుంది, ఈ అమ్మాయి సిల్లీ మిస్టేక్స్ చేయటం వల్ల ర్యాంకులు మిస్ అవుతూ ఉంటాయి ఒకటి. తర్వాత కుజచంద్రుల యొక్క స్థితిగతుల వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే ఆడపిల్లలకు వచ్చేటువంటి గైనిక్ ఇష్యూస్, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీలో పెయిన్ కానీ లాంటివి ఉండొచ్చు. అందువలన రవి కుజ చంద్రుల శ్లోకాలు అలవాటు చేయమని చెప్పండి, రోజు చదవమని చెప్పండి. ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. స్వామి పాప అన్ని మీరు చెప్పినట్టు అన్ని మిస్ అయింది స్వామి, అన్ని మిస్ అయింది స్వామి. పాప ఇప్పుడు జేఎన్టీయూ అనంతపురం ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతా ఉంది. ఎక్కడ జేఎన్టీయూ? జేఎన్టీయూ అనంతపురం. అనంతపురంలో చదువుతుంది. ఓకే. అమ్మాయి 3 years ఇక్కడ చదువుతుంది స్వామి. 4th year స్వీడన్ వెళ్తుంది. ఓకే ఓకే. ఇంటర్నేషనల్ కోర్స్ అంటారు. ఓకే. ఎలా ఉంటుంది ఏమి పాప? మేము అనుకున్నట్టు అమ్మాయి డెవలప్మెంట్ లేదు స్వామి. ఎందుకు ఇప్పుడు అవుతుంది, ఏం కాదు, నేను చెప్పింది చేయించండి. ఓకే. చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం స్వామి. అవును, సిల్లీ మిస్టేక్స్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. వాటికి నేను చెప్పే రెమెడీస్ బాగా పనిచేస్తాయి మీకు. చిన్న మిస్టేక్స్ మాకు ఇష్టం లేనివి కొన్ని చేస్తా ఉంది. అందువల్ల మాకు డౌట్ వచ్చి మీకు చెప్పుకుంటాను. అంటే అనాలోచితంగా ఉంటాయి, చిన్న ఉంటాయి, ఎక్కువ వయసులో వచ్చినవి ఉంటాయి. వీటికి కౌన్సిలింగ్ ఇస్తూ నేను చెప్పిన పరిహారాలు చేయించి కొంత డైవర్షన్స్ ఆగిపోతాయి. డైవర్షన్ ఉంది స్వామి, అందువల్ల అవి ఆగుతాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకు అవుతుందంటే ఈ అమ్మాయికి లవ్ డెఫిషియన్సీ ఉంది. అదే 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 స్వామి, అదే డెఫిషియన్సీ ఎందుకు ఉందంటే మీ నుంచి ప్రేమ తక్కువగా ఉంది, ఫ్రెండ్లీ అప్రోచ్. ఓకే, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరే కాదు, ప్రతి ఆడపిల్లలకి లవ్ డెఫిషియన్సీ వస్తే రెడీగా కూర్చుంటాడు ఎవడొకడు, అర్థమైందా? అది రాకుండా చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు అది చిన్న డిస్టర్బెన్స్ జరిగింది స్వామి. అవును, ఉంటుంది. అది ఎందుకంటే అండి, అది తొలగిపోవడానికి నేను చెప్పే రెమెడీస్, కొద్దిగా జాగ్రత్త కౌన్సిలింగ్ ఇవ్వండి, ఫ్రెండ్లీ అప్రోచ్తో వెళ్ళండి, డెఫినెట్గా అమ్మాయికి మంచి అవుతుంది. అమ్మాయి జాతకం బాగుందండి. ఇవన్నీ కూడా ఈ చికాకులు తొందరగా నొచ్చుకుంటుంది, ఆ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు తల్లిదండ్రులు బిజీగా ఉండటం వల్ల ఏం కాదు నెగ్లెక్ట్ చేస్తారు. అందరూ ఒక రకంగా ఉండరు కదా పిల్లలు. ఈ టైప్ ఆఫ్ పిల్లలు ఎవరు, క్షీణచంద్రుడు కుజుడు కలిసిన వాళ్ళు, పాపాధిపత్యం వచ్చేటువంటి రవి కానీ బుధులు కానీ కలిసిన వాళ్ళు ఏమాత్రం తల్లిదండ్రులు కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా, గట్టిగా మాట్లాడినా లవ్ డెఫిషియన్సీ ఫీల్ అవుతారు. ఆ లవ్ డెఫిషియన్సీ ఫీల్ అవడం వల్ల యుక్త వయసు వచ్చినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్తో క్లోజ్ అవ్వడం వల్ల లవ్ అఫైర్స్ పట్టడం, ఇలా కన్వర్ట్ అవుతారు. అనవసరంగా మనం వాళ్ళని తిట్టడం, కొట్టడం, లేకపోతే ఏదో పని చేస్తాం మన పరుగు పోయిందని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎవరవుతున్నారు, తల్లిదండ్రులే కారణం అవుతున్నారు. అర్థమైందండి? అది రాకుండా, ఎందుకంటే ముఖ్యంగా క్షీణచంద్రుడు కుజుడు ఈ కాంబినేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దయచేసి అది పైగా సప్తమాధిపతి దెబ్బతిన్నప్పుడు ఇలాంటివి ఉంటాయి ఎక్కువగా. కాబట్టి కొద్ది జాగ్రత్త తీసుకోండి, ఏం కాదు, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది, టెన్షన్ పడాల్సిన లేదు. ఫారెన్ పంపించచ్చు, ఏం కాదు సార్. ఒకవేళ ఏదైనా ఇబ్బంది పెట్టి తప్పు చేయాలంటే ఇంట్లో ఉన్నాగానే తప్పు చేస్తారండి ఎవరైనా సరే. నేను చాలా చూసి మనం ఏం చేసినా కానీ జరిగిపోద్ది కర్మ అనమాట. అలా కాకుండా అలానే పెట్టుకోకుండా చక్కగా చదివించండి, ఆ అమ్మాయికి అర్థమయ్యేది చెప్పండి, ఏది ఎప్పుడు జరగాలి అప్పుడు జరుగుతుంది మంచిగా అని. అమ్మాయి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సరేనా? గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ, విదేశాలు స్థిరపడే యోగాలు బాగా ఉన్నాయి అమ్మాయికి. విదేశాలు బాగుంది, బయట దేశాలు స్థిరపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద అమ్మాయి కూడా ఉంది స్వామి, చిన్న చెప్తారా? చెప్తాను. ముందు ఈ అమ్మాయికి జపాలు కూడా చేయించుకోండి, జాగ్రత్తగాను సెట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇంకో అమ్మాయిది. 10/8/2000. టైం అండి? టైము 3:56 సాయంకాలం స్వామి. ఈ పాప పేరేంటమ్మా? యోగ సాయిశ్రీ. యోగ సాయిశ్రీ. 3వ నక్షత్రం 1వ పాదంలో పుట్టింది అమ్మాయి. అవును స్వామి. ధను లగ్నం, ధనుసు రాశి అండి. ఓకే. పాప జాతకంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటిది మహర్దశ, శుక్ర మహర్దశ అండి. శుక్రుడు బాగానే ఉన్నారు, కానీ మనకి 8వ స్థానంలో రవి కుజ బుధ రాహులు కలవకూడదండి. 6వ స్థానంలో శని గురులు కలిసి ఉన్నారు. ఈ పాప ఎప్పుడు కూడా కష్టపడి చదివి ఎక్కువగా వర్క్ చేయటం, వీటి వల్ల అమ్మాయి సక్సెస్ అవుతూ ఉంటుంది. లేదనుకోండి లైఫ్లో సక్సెస్ అనేది కనిపించదు. సక్సెస్ లేదు. ఎందుకు అంటే 6వ ఇంట్లో శని గురులు, 8వ ఇంట్లో రాహు బుధ కుజ రవులు, అష్టమాధిపతి లగ్నం, మొత్తం ప్లానటరీ పొజిషన్స్ పాడైపోయింది. అందువల్ల తను ఎప్పుడు బిజీ షెడ్యూల్లో పెట్టాలి అమ్మాయిని ఎప్పుడు కూడా, ఏదో ఒక వర్క్ అని. అప్పుడు ఆ వర్క్తో గ్యాదర్ అయి వెళ్ళిపోతారు. ఏం చదువుకుంది అమ్మాయి? ఆ అమ్మాయి కూడా బీటెక్ స్వామి, సిఎస్సి. ఎక్కడ జాబ్ చేస్తుంది? ఇప్పుడు బెంగళూరులో చిన్న జాబ్ చేస్తాం స్వామి. అది కూడా ఏమి పెద్దగా సక్సెస్ కాలేదు. మేము అనుకున్నట్టు సక్సెస్ లేదు. అది సక్సెస్ తక్కువ ఉంటే శ్లోకాలు చేయమని చెప్పండి అమ్మాయిని. ఓకే. శ్లోకాలు కంపల్సరీ చేయాలి అమ్మాయి. ఒకటి గురుడు, ఒకటి గురు, బుధ కుజ రవి. ఈ కంపల్సరీ శ్లోకాలు రెగ్యులర్ చేయాలి అమ్మాయి. మీరు జపాలు చేయించండి. సెట్ కావాలి, మంచి సంబంధాలే సెట్ కావాలి. ఏమై జాతకంలో 9 గ్రహాలు పాడైపోయి ఉన్నాయి, అది మీకు అర్థం చేసుకోండి.
ఈ పాడైపోయినాయని కాదు, ఈ 9 గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు దత్తాత్రేయుని ఆరాధిస్తూ సాధన చేస్తే ఒక రకమైనటువంటి యోగాలు కలుగుతాయి, డిఫరెంట్ యోగాలు కలుగుతాయి. దానివల్ల అమ్మాయి సక్సెస్ అవుతుంది. అర్థమైందా? ఓకే ఓకే జాతకం పూర్తిగా పాడైపోయిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అర్థమవుతుంది. పెద్ద పెద్ద స్పోర్ట్స్ స్టార్స్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్లో టాప్ ప్రొఫెషనల్ ఉంటారు. ఎందుకని వాళ్ళ పని అంతా వర్క్ దాని మీద ఉంటుంటుంది. నేను ఎంతమంది చూస్తాను కదా. అందుకని ఈ అమ్మాయిని బిజీ చేసి ఒకసారి పరిహారాలు చేయించండి, అమ్మాయికి మార్పు వస్తుంది. అర్థమైందా? ఇద్దరు మూల నక్షత్రం అని భయపడతాను స్వామి. అసలు ఏముండదండి, అలా ఏం ఉండదండి. మూల నక్షత్రం అయితే అసలు ఏం ఉండదు, అదంతా మిత్తు. బయట అలా క్రియేట్ చేశారు, జ్యోతిష్యాన్ని నాశనం చేసినట్టు అయిపోయేలా. మూల నక్షత్రం అయితే ఏమైతే ఏం కాదు, మామలేని నక్షత్రం అనేసి అలా ఏం ఉండదండి, అలా ఏం ఉండదు. అవి ఎలాగో మూఢనమ్మకాలు. మీరు అలా అనుకుంటే బయట వేరే చోటకి వెళ్ళి చూడండి, వేరే చోట అందరూ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు కదా, వేరే స్టేట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదంతా అబద్ధం అండి. ఇవన్నీ ఏంటంటే ఉట్టి మాటలు. మీకోసమే మీ ఆన్సర్ కోసం ఏం కాదు, మూల నక్షత్రం అంత మాత్రాన ఏం కాదు. ఆశ్లేష నక్షత్రం అయినా అత్త సరిపోవడం జరగదు, మూల అయితే ఇలా ఉండదు, జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉండదు. అవన్నీ ఏంటంటే మిత్ అంటారు, మూఢనమ్మకాలు. 50 ఏళ్ల క్రితం వాళ్ళ జాతకాలు ఎందుకు అంటే ఆడపిల్ల జాతకాన్ని ఎందుకు డేట్లు రాయలేదు 50 ఏళ్ల క్రితం అంటే ఇవన్నీ చెప్పి ఆడపిల్ల జీవితాన్ని పాడు చేస్తున్నారని చెప్పి 50-60 ఏళ్ల క్రితం డేట్ ఆఫ్ బర్త్లు రాసేవాళ్ళు కాదు తల్లిదండ్రులు. ఎందుకు రాసేవాళ్ళు కాదు డేట్ ఆఫ్ బర్త్లు అంటే పూర్వకాలం నుంచి కనుక్కోండి, చాలా తక్కువ మందికి ఉండేవి. ఇదే ఏదో ఒకటి చెప్పి చెడగొడతారు. ఓకే, మరి ఆ రోజుల్లో మూలనక్షత్రం వేసుకున్న పెళ్ళిళ్ళు కాదు కదా, అత్తమ్మ వాళ్ళతో కలిసి హ్యాపీగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు కలిసిన వాళ్ళు 3 మంది ఉన్నారు. నేను చెప్తాను, ఆ రోజుల్లో 18 ఏళ్ళకి 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. అలాగా 13 ఏళ్ళకి పెళ్ళి అయిన వాళ్ళకి 60 ఏళ్ళ అత్తమ్మ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి. అలా ఏమి ఉండదండి. మూల నక్షత్రం అని కానీ ఆశ్లేష నక్షత్రం కానీ ఏ నక్షత్రం చెడ్డది కాదు, ఏ నక్షత్రం మంచిది కాదు. ఒక నక్షత్రం మంచిది అనుకోవడానికి లేదు. ఇప్పుడు శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం, ఎంతమంది సైకలాజికల్ పేషెంట్ లేరు, ఎంతమంది ఇది వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇబ్బందులు ఉన్న వాళ్ళు లేరా? మూల నక్షత్రంలో బ్రహ్మాండంగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలా ఉంటారు. ఏ నక్షత్రం చెడ్డది కాదు, ఏ నక్షత్రం మంచిది కాదు. మన కర్మని బట్టి రిజల్ట్స్ వస్తాయి. అర్థమైందా? మొదటి అమ్మాయికి ఫారిన్ వస్తుందా స్వామి? ఏ అమ్మాయికి కూడా ఉన్నాయి. కొద్దిగా మీరేం చేస్తారు స్వామి? టీచర్ స్వామి నేను. కొద్దిగా మీ టీచర్ గారు కదా, మీరు ఏం నమ్మకండి. కొద్దిగా టీచరే కావచ్చు స్వామి, సమాజము నేను మార్చలేను కదా స్వామి సమాజాన్ని. అవును, మ్యాట్రిమోనిలో పెట్టగానే వాళ్ళే పక్కగా పెడతారు. స్వామి నేను ఎవరు అడిగినా నేను డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకుండా నేను చూపించుకొని బాగుందా లేదా నేనే చెప్తున్నా. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు ఎత్తుకొని పోయి చెప్పేయడము, అందరూ చెప్పేయడము. అవునవును, ప్రొపగండా చేసేసి ప్రింట్ వేస్తారు, సినిమా పోస్టర్ లాగా వేస్తారు. ఏ మ్యాట్రిమోనిలో చూసినా అలానే ఉంటుంది. ఓకే అండి, అలా ఉండదండి. మీరు బాగా ఇంకొద్దిగా టైం తీసుకోండి, పెళ్ళికి తొందరపడకండి. ఇంకో 2 years టైం తీసుకోండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీ అమ్మాయి జాతకంలో సప్తమాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నారు కదా. అందుకని వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళకి ఏమవుతుందంటే మీరు జాతకాలు బాగోకుండా సప్తమ భావాలు దెబ్బతిన్న వాళ్ళందరికీ ఎలా అవుతుందంటే వీళ్ళ జాబ్స్లో గ్రోత్ వచ్చిందనుకోండి, బాగా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు మనకి అనస్థీషియా డాక్టర్లు, అనస్థీషియా వాళ్ళు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, వీళ్ళందరి జాతకాలు సప్తమ భావాలు పాడైపోయి ఉంటాయి. ఎందుకని పెళ్లి చేసుకున్న 3 నెలలు ఇక్కడ వదిలేసి వెళ్తారు, ఎప్పుడో వస్తారు. ఆర్మీ వాళ్ళు అయితే, పోలీసు వాళ్ళు 24 hours ఎక్కువ ఉంటుంది. ఓకే, తర్వాత డాక్టర్స్ కూడా కూర్చొని తినేది ఉండదు. ఓకే, ఇలా ఉంటాయి. తర్వాత సాఫ్ట్వేర్లో నైట్ షిఫ్ట్లు ఉంటాయి, కంటిన్యూస్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి. వాళ్ళందరూ సప్తమ భావాలు పాడైపోయి ఉంటాయి. అది తెలుసుకోకుండా ఈ అమ్మాయి జాతకం బాగాలేదు, వైవాహిక జీవితం అబ్బాయిది బాగోదు, అబ్బాయికి చేస్తే పెళ్లి చేస్తే విడిపోతారు, ఇది చెప్పుకొని నాలెడ్జ్ అంటే పూర్వకాలంలో ఎందుకు చెప్పారో నాకు తెలియదు. ఆ రోజుల్లో కన్ఫైన్ టు కొన్ని ఏరియా కొంతవరకే ఉండే జాబ్లు ఉండేవి కాదు, ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు జాబ్స్ అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ జాబ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. స్పోర్ట్స్ స్టార్స్ ఉంటారు, స్పోర్ట్స్ స్టార్స్ జాతకాలు బాగో, మీరు సప్తమ స్థానాలు పూర్తిగా పాడైపోయి ఉంటాయి. పాడైపోతేనే కదా వాళ్ళు దేశాలంతా తిరుగుతూ ఉంటారు, సుఖయోగాలు ఉండవు వాళ్ళకి. అందుకని మనం చెప్పే యోగం ఏదైతే ఉంటుందో కాలానుగుణంగా అందుకే జ్యోతిష్యం ఎప్పుడు కూడా టైం స్పేస్ డైరెక్షన్ ప్రకారం చెప్పుకున్నారు. దేశము దిక్కు కాలం ప్రకారం జ్యోతిష్యం చెప్పాలండి. మీరు టీచర్ గారు కాబట్టి మీకు అన్నీ అర్థం అవుతాయి. ఇప్పుడు లగ్నంలో శుక్రచంద్రులు ఉన్నారు, చూస్తే చాలా అందమైన కళ్ళు ఉండి బాగుండి హ్యాపీగా తెల్లగా ఉండేవాళ్ళే ఉండాలి అని జాతకం. ప్రవరాక్యుడిలాగా ఉండాలి అబ్బాయి అయితే, అమ్మాయి అయితే అమ్మవారిలాగా ఉండాలి, చక్కగా ఉండాలి అనుకుంటాం. ఆఫ్రికాలో పడితే ఎట్టుంటాడు వాడు? నల్లగా ఉంటాడు, అసలు అందవిహీనంగా ఉంటాడు. అర్థమైందా? మరి దేశ దిక్కాలం ప్రకారంగా జాతకం చెప్పాలి. ఇప్పుడు నాకు ఫారినర్స్ వస్తారు అమ్మాయిలు, ఫారినర్స్ కొంతమంది జాతకాలు చెప్పించుకుంటారు. వాళ్ళు ఏమడుగుతారు? నాకు ఎంతమంది భర్తలను అడుగుతారు వాళ్ళు. హౌ మెనీ హస్బెండ్స్ యు హ్యావ్ అని అడుగుతారు వాళ్ళు నన్ను. వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ తప్పు కాదు కదా, అది కాలం. సేమ్ జాతకాలు మనకి ఒకే డేట్లో ఇండియాలో పుట్టిన అమ్మాయికి ఏమో మనకి ఒక భర్త ఒక దైవం అనుకుని వెళ్తూ ఉంటారు. అదే జాతకం అక్కడ పుట్టినప్పుడు అమెరికాలో నాకు ఎంతమంది భర్త డైరెక్ట్గా అదే అడుగుతారు. వాళ్ళ అమ్మ నాన్న కలిసి వస్తారు కలవడానికి.
పేరెంట్స్ అందరూ కలిసి వస్తారు నా దగ్గరికి ఫారినర్స్, వాళ్ళు ఓపెన్గా మాట్లాడతారు ఎంతమంది హస్బెండ్స్ ఉన్నారు, ఎన్ని మంది ఉంటారు, ఎలా ఉంటుంది ఏంటి అడుగుతుంటే మనకు అందుకని దేశ కాలంగానే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కాలగుణంగా సప్తమ స్థానం పాడైపోయింది, అష్టమంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఈ అమ్మాయి లైఫ్ బాగుండదు అనుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర ఒక పాప ఉంది, ఏషియా పసిఫిక్ ఇన్ఛార్జ్ ఒక కంపెనీకి, 30 ఏళ్ళు. ఆమె ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. పెళ్లి కాకపోవడానికి ఆ యోగం ఏమైంది, తిరుగుతూనే ఉంటుంది. ఏషియా పసిఫిక్ అమ్మాయి ఢిల్లీ బేస్లో మొత్తం తిరుగుతూ ఉంటుంది. పెళ్లి కాకపోవడానికి కారణం ఏంటి, ఏషియా పసిఫిక్ ఇన్ఛార్జ్ కాబట్టి ఎప్పుడు ప్రపంచాన్ని మొత్తం తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆమెను ఎవరు పెళ్లి చేసుకోవట్లా. రీసెంట్గా ఒక అనస్థిషియా డాక్టర్ జాతకం వచ్చింది, అమ్మాయిది అబ్బాయిది, వీళ్ళిద్దరు కలిసి ఉండరని చెప్పారంటే నేను జెమిటివ్లు చెప్పాను అలా ఉండదమ్మా, ఇద్దరు అనస్థిషియాలు కాబట్టి ఇద్దరు హ్యాపీగా ఉండరు, ఇద్దరు డ్యూటీలోనే ఉంటారు, బెడ్ కంఫర్ట్స్ ఉండవు, సెక్షువల్ లైఫ్ సరిగా ఉండదు, డ్యూటీలో మిక్స్ అయిపోయింది. అక్కడ కళ్ళు మూసుకొని చేయొచ్చు పెళ్ళి, హ్యాపీగా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారని చెప్పాను నేను. అందువల్ల మీరు పూర్తి జాతక విశ్లేషణ అనేది అలా జరగాలండి, సరేనా? అందుకని మీ ఈ పెద్ద అమ్మాయిని కూడా బయటకు పంపించండి, బాగా చదివించండి, 2 years లేట్ అయినా పర్లేదు, సెట్ అయిపోద్ది జాబ్. మంచి జాబ్ వచ్చాక వాళ్ళే చేసుకుంటారు ఎవరన్నా, సరేనా? ఈ పాపకు గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉందా? గవర్నమెంట్ జాబ్స్ లేవండి, ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ లేవు, ట్రై చేయటం వేస్ట్ అండి. ఓకే, విదేశాల్లో స్థిరపడేటువంటివి యోగాలు ఇలాంటివి ఉన్నాయి. నేను చెప్పిన పరిహారాలు ఫాలో అవ్వండి, అంత మంచి అవుతుంది. జయగురత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరో కాలాలైన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు మధుసూదన్ అని. ఓకే, మేము కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాం గురుజీ. ఎక్కడ కర్ణాటకలో, ఏ ఊరు? మాది చిక్బల్లాపురం గురుజీ. చిక్బల్లాపూర్, బెంగళూరు దగ్గర. ఓకే, గురుజీ. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి. 12/12/2002 గురుజీ. టైం అండి? సాయంకాలం 5 నుంచి 6 గంటల. కరెక్ట్ టైం కావాలి. చిక్బల్లాపూర్లో పుట్టారు మీరు? గురుజీ ఎక్కడ పుట్టారు? చింతామణిలోనే సమయ. చింతామణి దగ్గర పుట్టారు. ఓకే ఓకే, చూడండి మధుసూదన్ అన్నారు కదా మీరు. మీరు ఇచ్చిన టైం ప్రకారం మనం కొన్ని చిన్న కరెక్షన్స్ ఉంటాయి, అడుగుతాను. మీరు చిన్నవాళ్ళ ఒక్కళ్ళేనా ఇంట్లో? ఒకటి. తర్వాత ఈ బాబు జాతకంలో ఈ యొక్క ఎలర్జీస్ ఉన్నాయా? స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ ఇలాంటి ఏమన్నా, జలుబు దగ్గుతుమ్ము లాంటి ఎలర్జీస్ వస్తుంటాయి ఎప్పుడన్నా? మామూలు వస్తూనే ఉంటాయా అంటున్నాను. ఒకటి. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు? అమ్మా వ్యవసాయం. సరే, అంటే 5:20 ఆ ప్రాంతంలో పుట్టాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అడిగిన క్వశ్చన్స్ అందుకే అడిగాను. ఈ అబ్బాయి ఉత్తరాభద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా, వృషభ లగ్నం అంటారు. ఈయనకి ఏంటంటే ప్రస్తుతం నడుస్తుంది బుధ మహర్దశ, ఎప్పుడు డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి, అనాలోచితంగా అన్ని పనులు నెత్తి మీద వేసుకుని చేస్తూ ఉంటాడు. ఓకే, తర్వాత ఇతరులతో ఎప్పుడు ఈ అబ్బాయిని వాడుకుంటూ ఉంటారు, అది బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ, అది ఆ అబ్బాయికి తెలిసినా కానీ చేస్తూనే ఉంటాడు. దానివల్ల ఎటువంటి పని సక్సెస్ అనేది లేదు. అందువల్ల గురు కుజ కేతు బుధులు, గురు కుజ కేతు బుధులకి శ్లోకాలు చేయమని చెప్పండి. గవర్నమెంట్ డ్యూటీ ఏమన్నా వస్తుందా? ఏం చదువుకున్నాడు ఈ అబ్బాయి? డిగ్రీ అయిపోయింది, ధారవాడ కోచింగ్ క్లాస్ వచ్చినాడు. ధారవాడ బ్యాంకింగ్ కోచ్ తీసుకుంటున్నాడు ధారవాడలో? కోచింగ్ క్లాస్ పోలీస్ ట్రైనింగ్. ఓకే ఓకే, అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి గట్టిగా. పెళ్లి చేసుకోవాలంటాడు. పెళ్ళి అంటే ఎవరిని ఇష్టపడుతున్నాడా? ఇష్టపడుతున్నాడు. లవ్ మ్యారేజ్ జరిగాడు అబ్బాయికి, లవ్ మ్యారేజ్ ఉంది అబ్బాయి, గట్టిగా జాబ్ వచ్చా చేసుకోమని. ఆ పాప పేరు వచ్చి జయశ్రీ. పర్వాలేదా సమయ? లవ్ మ్యారేజ్కి జాతకాలు చూడకూడదమ్మా. గాంధర్వం, గర్భనిశ్చితం, బంధుత్వాలకి జాతకాలు చూడకూడదు. తల్లిదండ్రులకు ఇష్టం అయితే చేయటమే. కులం జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టి గురుగారు వద్దన్నారు, జ్యోతిష్యం వద్దన్నారని తప్పు అవుతుంది. ఓకే, అబ్బాయి లవ్ మ్యారేజ్ ఇండికేటెడ్ చేసేయండి. గవర్నమెంట్ జాబ్ వస్తే నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది, పక్కా వస్తుంది. శ్లోకాలు చేయమని చెప్పండి. ఏం చేసినాను అయితా ఉండదు సార్, ఏం పని చేసినాను అయ్యదు. నేను అందాక అదే కదమ్మా, ఏ పని చేసినా అవ్వదు. ఎందుకు అవ్వదంటే బుధుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ధనయోగాలు బలహీనంగా ఉన్నాయి, అలాగే గురుడు బలహీనంగా ఉండటం వల్ల ఏ పని అవ్వట్లేదు. ఈ అబ్బాయి చెప్పేది ఒకటి, వెళ్ళి చేయడు, వదిలేస్తాడు, సగంలోనే వదిలేస్తాడు పని. అది పెద్ద ప్రాబ్లం. ఓకే, ఈ చెప్పింది చేసుకోమనండి. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేయండి, ముందు చేస్తే మీకు భారం అవుతాడు. అర్థమైందా? ఇంకా ఉద్యోగం ప్రిపేర్ ఏమి ఉండరు, ఇంకా మీకు పిల్లలు పుట్టిన తప్పితే ఇంకేం ఉండదు. అర్థమైందా? ఈ అబ్బాయి ఆలోచన అంతా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఉద్యోగం వస్తేనే పెళ్లి చేస్తాను గట్టి కండిషన్ పెట్టండి. అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుంది 25 అక్టోబర్, ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి 27 మధ్యలో అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సరేనా? గట్టికి రాయమనండి, అన్ని రాయమనండి, ఒకటే కాదు, బ్యాంకులో అన్ని రాయమనండి. సరేనమ్మా, మంచిది. సమస్య పరిష్కారంలో మరో కాలాలైన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎవరి గురించి మాట్లాడాలి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్ నా గురించి సార్. పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. సార్ నా పేరు నిశాంత్ కుమార్ సార్. ఓకే.
డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18/7/1999. 1999. టైం బాబు? టైం ఉదయం 3 గంటలకు సార్. తెల్లవారితే 18 ఆదివారం అవుతుంది. మ్మ్. ఎక్కడ పుట్టావు నిశాంత్? నేను భీమవరం సార్, హనుమకొండ. ఉత్తరా నక్షత్రం 2వ పాదం కన్యా రాశి వృషభ లగ్నంలో పుట్టావు బాబు నువ్వు. కన్యారాశి. ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తుంది. రాహు చాలా బలంగా ఉన్నాడు. అయితే మనకి ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తుందంటే శని గురువుల యొక్క స్థితిగతుల వల్ల మంచి ఉద్యోగం రాదు. శని గురువుల యొక్క స్థితిగతుల వల్ల పితృసౌఖ్యం పితృరాజ్యం తగ్గుతుంది, మంచి ఉద్యోగం రాదు, ప్రమోషన్స్ లభించవు, ఉన్నత స్థితి ఎందు ఆటంకము చికాకు ఎన్ని ఉంటాయి. అందువలన గురు శని కుజులకి శ్లోకాలు చదువుకోండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, అంత మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. సార్ నేను ఇట్లా బిజినెస్ పెడదాం అనుకుంటున్నా సార్. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ కంప్లీట్ అయింది సార్. ఏ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు? సోలార్ డ్రైయర్ సార్. సోలార్, ఫ్లవర్స్ ఇట్లా తీసుకొచ్చి ట్రై చేయడం. అమ్మా ఇప్పుడు కూడా వ్యాపారం అనేది కొంత ఎక్స్పీరియన్స్ వచ్చాక పెట్టాలి. సార్ ఇప్పుడు నువ్వు దాచుకున్న డబ్బులో అమ్మ నాన్న దాచుకున్న డబ్బులో లేదా లోన్ ఏదో చేసో ఏదో చేస్తారు, అమ్మ నాన్న కష్టపడి చదివించింది కాక మొత్తం పోతాయి. ఎక్స్పీరియన్స్ జాతకాల్లో కాకుండా ఫస్ట్ తెలుసుకోండి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకో. పైగా సోలార్ బిజినెస్లో డబ్బులు సంపాదించిన దాఖలాలు నాకు తెలిసి ఎవరు లేరు. పెద్ద పెద్ద కంపెనీలు 700 కోట్ల రూపాయల కంపెనీ పెట్టిన వాళ్ళు 2013-14 నేను చూస్తున్నా రోడ్డు మీదకి వచ్చేసారు చాలామంది. రీజన్ ఏమో నాకైతే తెలియదు. కానీ నువ్వు మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ చేసుకో, ఆన్ సైట్ వెళ్ళే ఆపర్చునిటీస్ వస్తాయి, వెళ్ళు, బిజినెస్ తర్వాత స్టార్ట్ చేయి. ఒక 40 ఏళ్ళు అలా వచ్చాక, అనుభవం వచ్చాక. అర్థమైందా? ఓకే ఓకే. ఇప్పుడు జాబ్స్ ట్రై చేయలేదు నువ్వు? ఇప్పుడు నేను డిసిబి ఒక బ్యాంక్ లో చేస్తున్నా సార్. ఇది చేసి నువ్వు ఎక్కడ హైదరాబాదా మీ ఊరా? మా ఊరే సార్, వరంగల్లో చేస్తున్నా. రిటైలింగ్లో చేస్తున్నావా లేకపోతే ఎలాగా? లేదు సార్, సేల్స్ లో చేస్తున్నా. అదే సేల్స్, అదే రిటైలింగ్ సేల్స్. ఓకే. అయితే నువ్వు బీటెక్ చేసి ఆ బ్యాంకులో రిటైలింగ్ చేసి వేస్ట్ నాన్న, బయటకు వచ్చి మంచి జాబ్లో జాయిన్ అవ్వు. మా ఫాదర్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. అవును, ఇందాక నేను చెప్పా చూసావా? అవును, ఇందాక నేను ఏమడిగాను, పితృసౌఖ్యం ఉండదంటే 2024 సెప్టెంబర్ తర్వాత మీ జాతకం చూపిస్తుంది నాన్నగారికి ఇబ్బందులు. అందుకే అడిగింది ఏ ఊరు అనేది. ఓకే. తండ్రి స్థానం కూడా బలహీనంగా ఉంది. ఇప్పుడు అమ్మని చూసుకోవాలి కాబట్టి అక్కడ ఉన్నావు, అంతేనా? అవును సార్. అవును, ఇప్పుడు అక్కడ ఉన్నావు, నీ లైఫ్ మొత్తం ఏమవుతుంది? క్రెడిట్ కార్డులు అమ్మటం, లేకపోతే సేవింగ్స్ అకౌంట్ అమ్మటం, హోమ్ లోన్ అమ్మటం, ఇన్సూరెన్స్ అమ్మటం, అదేగా చేస్తావు. ప్రెజర్ వస్తుంది, వాళ్ళ జీతాలు పెరగవు, ఏం పెరగవు. అలా కాకుండా అక్కడే ఉండి మంచి ఉద్యోగం వచ్చాక అమ్మని ఇక్కడ తెచ్చుకో, హైదరాబాద్ కానీ నీ ఇష్టం, బెంగళూరు కానీ ఎక్కడైనా. అర్థమైందా? నీకు ఎదుగుదల ఉంటుంది. నువ్వు అలాంటి బ్యాంక్స్లో పనిచేసి ఆఫ్ రోల్స్లో వెళ్ళిపోతారు మీరు, లేదా సేల్స్లో. అంతే కదా, నువ్వు అమ్మేదాయిగా సేల్స్ అకౌంట్స్, కాసా అకౌంట్స్ ఏదో అమ్ముతుంటారు, అంతే కదా? ఏం వర్క్ చేస్తారు బ్యాంక్లో మీరు? ఇట్లా కాల్స్ ఫాలో అప్ చేయడం సార్. దానికి డిగ్రీ అక్కడ, దానికి బీటెక్ అక్కర్లా. బీటెక్ అనేది చాలా విలువైంది. 16 ఇయర్స్ వరల్డ్ వైడ్ 16 ఇయర్స్ డిగ్రీకి చాలా వాల్యూ ఉంది. బీటెక్ చేసి ఆ ఊళ్ళల్లో నువ్వు బ్యాంక్లో పనిచేయాల్సిన అవసరం లేదు. పోనీ అదేమన్నా నువ్వు బ్రాంచ్ మేనేజర్వా ఇదేనా? కాదు కదా. వీటికి ఏముంది, సేల్స్ టార్గెట్ మీద వస్తుంది. అందుకని కొద్దిగా సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఏదైనా ట్రై చేయి గట్టిగా, మంచి జాబ్ వస్తుంది నీకు. ఆ అమ్మనే హైదరాబాద్ తెచ్చేసుకో. అర్థమైందా? అందుకే జ్యోతిష్యం ఎప్పుడు కూడా మంచి గైడెన్స్ ఇస్తుంది, లైఫ్ చేంజ్ అవుతుంది. టెన్షన్ తీసుకోకుండా మంచి జాబ్ ట్రై చేసుకో. ఓకే. గవర్నమెంట్ జాబ్ ఏమైనా అవకాశం? గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ. బీటెక్ ఏంటి మీరు? బీటెక్ ఏంటి మీరు? ట్రిపుల్ ఈ మంచి సబ్జెక్ట్ కాబట్టి గట్టిగా ప్రైవేట్ జాబ్స్ ట్రై చేయండి. సాఫ్ట్వేర్ వైపు మారిపోండి మెల్లగా. ఓకే. మెల్లగా మారండి, ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పాను టీవీలో ఎవరైనా చెప్తారు, కానీ మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది. ఓకే. అదే సార్, కష్టపడితే వస్తుంది సార్. నేను చెప్పిన శ్లోకాలు పొద్దున్న 6 లోపు చేయి. నీకు విత్ ఇన్ 6 మంత్స్లో నీకు టైం రాకపోతే అప్పుడు అడుగు, మళ్ళీ ఫోన్ చేసి అడుగు నన్ను. 6 నెలల్లోగా నీకు సాఫ్ట్వేర్ జాబ్ పక్కా వస్తుంది. జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి, అర్థమైందా? ఆ యోగాలు పాడైపోయాయి. ఎందుకు పాడైపోయి కారణాలు చెప్పి ఒకసారి గాన్గపూర్ వెళ్ళిరా. ఓకే. స్వామిని దర్శించుకో. గుల్బర్గా నుంచి 38 కిలోమీటర్స్లో దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఓకే. అది పౌర్ణమి రోజు, అమావాస్య రోజు అందరూ చెప్తారు 5 పౌర్ణములు అని. అలాంటి ఏం వెళ్ళకు, విడి రోజుల్లో వెళ్ళు. విడి రోజుల్లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అవధం వృక్షం చుట్టూ 108 ప్రదర్శన చేయి. ఓకే. 6 మంత్స్లో నీకు డెఫినెట్గా ఏదో జాబ్ వస్తుంది. ఫస్ట్ జాయిన్ అయిపో. శ్లోకాలు శని గురు కుజుడు, నవగ్రహ శ్లోకాలు టైప్ చేయండి, వచ్చేస్తాయి. ఓకే. చేస్తూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, నీకు మంచి లైఫ్ ఉంటుంది. ఓకే. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ఎవరు? మా మమ్మీ జాతకం కోసం చేశానండి. మా పుట్టిన తేదీలు చెప్పండి అమ్మవి. మా మమ్మీది 27th 4వ నెల 1979లో పుట్టారండి. టైం అమ్మా?
టైం కరెక్ట్ గా లేదండి. 6 to 7 మధ్యలో కొట్టారు మార్నింగ్ పూట. టైం కంపల్సరీ ఉండాలమ్మా. చెప్పండి, ఎక్కడ పుట్టారు? గన్నవరంలో పుట్టారండి. గణం అంటే విజయవాడ దగ్గర? అవునండి. ఓకే ఓకే. టైం అనేది 6 to 7 అనేది కరెక్ట్ టైం అమ్మా? అవునండి, ఆ మధ్యలో పుట్టారు. 6 to 7 మార్నింగ్ మధ్యలో ఆ టైంలో పుట్టారు. చూడండి, భరణి నక్షత్రం 2వ పాదం అవుతుంది. మీరు ఆవిడకి అమ్మాయిలైనా మీరు అబ్బాయిలు కూడా ఉన్నారా? ఎవరు లేదండి, నేను ఒక్కటే కూతుర్ని. ఓకే ఓకే. తర్వాత మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా? మా నాన్నగారు ఏసీ ఫ్రిడ్జ్లు చేస్తారండి. ఒక 20 years నుంచి చేస్తున్నారు, కానీ ఫీల్డ్ లో ఏం డెవలప్మెంట్ 2021 తర్వాత మీ మదర్ హెల్త్ ఎలా ఉంది? లాస్ట్ 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా? లేదండి, తన హెల్త్ ఏం బాగాలేదు యాక్చువల్ గా, అందుకోసమే చేసాము. సరే అమ్మా, ఈ అమ్మాయి ఈవిడ 6:35కి అలా పుట్టారు, గుర్తుపెట్టుకుని. అడిగింది ఎందుకంటే మీ అమ్మగారు టైం కరెక్ట్ చేయడానికి అడిగాను. 6:35కి పొద్దుట పుట్టారు. భరణి నక్షత్రం 2వ పాదం, మేషలగ్నం, మేషరాశి అంటారు. ఆవిడకి ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహాదశ. రాహు మంచివాడైనప్పటికీ కూడా జాతకంలో రాహు బలంగా ఉన్నప్పటికీ ఈవిడ జాతకంలో బుధ శుక్రుల కుజుల యొక్క స్థితి, బుధ కుజుల యొక్క స్థితి మరీ ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల నరాల సంబంధిత ఇబ్బందులు, అలాగే చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఇబ్బందులు ఉంటాయి. కావున కుజ బుధ చంద్రుడు శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. మీ డౌట్ ఏం చెప్పండి. అంటే మా మమ్మీకి హెల్త్ బాగోట్లేదు, మా డాడీకి హెల్త్ బాగోట్లేదు, మెన్నారాలు అరిగిపోయాయి అన్నారు. వాళ్ళిద్దరు కలిసి బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఏ బిజినెస్ చేస్తారు? పెట్టుకుంటే బాగుంటుందని. వాళ్ళు ఏ బిజినెస్ అనుకుంటున్నారు? ఏ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారని ఇప్పుడు జ్యోతిష్యుల్ని పూజలు అడగకూడదు. ఎందుకో తెలుసా? మీకు అనుభవం ఇప్పుడు బుధ దశ నడుస్తుంది కాబట్టి పచ్చే పెట్టండి, శని ఇది చెప్తారు. అలా కాకుండా మీ జాతకంలో ధనయోగాలు ఏమున్నాయని తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు అనుభవం దేంట్లో ఉంది, అర్థమైందా? అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి అనుభవం ఏముంది? మమ్మీ వాళ్ళు హౌస్ వైఫ్, డాడీ ఏమో స్టేషనరీ కానీ ఏదైనా ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు. ఫుడ్ బిజినెస్ పెట్టుకోవచ్చు. మీ అమ్మగారి జాతకంలో నవాంశల కుజుడు బలంగా ఉండడం వల్ల ఏంటంటే ఫుడ్ బిజినెస్ పెట్టవచ్చు. ఓకే, ఫుడ్ బిజినెస్ అంటే మరి హోటల్స్ రెస్టారెంట్ లాగా ఖర్చు ఎక్కువ పెట్టేసి 20-30 లక్షలు పెట్టి అలా కాకుండా మెల్లగా క్యాటరింగ్ టైపు లేకపోతే క్లౌడ్ కిచెన్ మోడల్లోకి స్టార్ట్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? డెఫినెట్గా కలిసి వస్తుంది. శ్లోకాలు కంపల్సరీ చదువుకోవాలమ్మ వాళ్ళు. కుజ బుధ చంద్రులు, దుర్గమ్మ వారిని ఆరాధించమని చెప్పండి. ఓకేమ్మా? మంచిదండి. సో సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. అబ్బాయి పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. సాయి చక్ర అండి పేరు, పుట్టింది వైజాగ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 27/6/84 అండి. 84. టైం అమ్మా? 1984. టైం అమ్మా? టైం అండి ఉదయం 10:10 అండి. వైజాగ్లో పుట్టారన్నారు కదా? వైజాగ్లో పుట్టారు. రోహిణి నక్షత్రం 3వ పాదంలో పుట్టాడమ్మా. అవునండి. లగ్నం వచ్చేసి సింహ లగ్నం అంటారండి. రాశి వృషభ రాశి అవుతుంది. ప్రస్తుతం ఈ బాబు జాతకరీత్యా ఏంటంటే సింహ లగ్నానికి కుజుడు, రవి, బుధ, గురులు వీళ్ళు చాలా బలంగా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఆ అబ్బాయికి ఒక స్థితి, హ్యాపీ లైఫ్ అన్నీ ఉండాలి యాక్చువల్గా అయితే ఈ కాంబినేషన్ ఏంటంటే చంద్రుడి వలన, శుక్రుడు వలన, శని వలన ఏమున్నా సరే హ్యాపీనెస్ ఉండదు. దీన్ని సన్యాస యోగ జాతకం అని మనం చెప్పచ్చు. ఏమైనా కానీ హ్యాపీనెస్ ఉండదు. దీనికి కారణం ఇప్పుడు గురు మహాదశ నడుస్తుంది. యాక్చువల్గా గురుడు స్వక్షేత్రంలో ఉండి వర్గోత్తమ స్థితిలో మహాదశలో అది జాతకం చెప్పించుకోకూడదు, అంత బాగుండాలి. కానీ ఈ శని శుక్ర చంద్రుల వలన ఏమవుతున్నాయి, ఇవన్నీ సన్యాస యోగాలు. అంటే సన్యాస యోగాలు అంటే ఏంటంటే ఎంత కష్టపడినా, ఎంత టాలెంట్ ఉన్నా గుర్తింపు రాదు, హ్యాపీనెస్ ఉండదు, సుఖాలు ఉండవు, నిద్ర ఉండదు, బెడ్ కంఫర్ట్స్ ఉండవు. ఇవన్నీ వీటి వల్ల కారణం అవుతుంది. పైగాను ఈ మధ్యకాలంలో గత 4-5 నెలలుగా ఇంకా ఎక్కువ చికాకులు ఉన్నాయి. ఇప్పుడు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అంటే మా బాబు జాబ్ అండి 1 year పై నుంచి అసలు స్థిరత్వం ఉండదు. మంచి ఆఫర్స్ వస్తాయి, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వచ్చి 2-3 నెలలు చేస్తాం. మరి ఏ జాబ్ చేస్తారు? ఎల్ఎన్టీలో హెచ్ఆర్ చేస్తాడండి. ఎల్ఎన్టీలో 15 ఏళ్ళు చేసాడండి, చేస్తున్నాడు. ఈ లోపల మ్యారేజ్ అది అయింది, 2 years అయిందండి. తర్వాత కూడా చిన్న చికాకులు, ఇంకా అక్కడి నుంచి అంటే కొన్నాళ్ళు అలాగా అంటే వస్తున్నాయండి, మంచి జాబ్లు వస్తాయి. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి అలా చేసాడండి, అంతా బాగుందండి. ఈ మధ్యన చికాకులుగా ఉంటుంది, అంటే స్థిరత్వం లేదండి జాబ్ స్థిరత్వం. నేను చెప్పిన శని చంద్ర శుక్రులు శ్లోకాలు చేయమని చెప్పండి. ఏంటండి? శని చంద్ర శుక్రుడు పొద్దున 6 లోపు చేయమని చెప్పండి. లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోవాలి. జాబ్ ఎక్కడికి వచ్చినా వెళ్ళేట్టు ఉండాలి, వైజాగ్ కాదు. అదే ఉంది, అలాగే చూస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పినది చేయండి, అబ్బాయికి వెంటనే జాబ్ వచ్చేస్తుంది.
వస్తుందంటారా? పక్కా వస్తుంది. అబ్బాయి జాబ్లో స్థిరత్వం ఎప్పుడు ఉండకపోవడానికి కారణం ఏంటంటే అమ్మా, 10 అంటే చంద్రుడు ఉన్నప్పుడు స్థిరమైనటువంటి జాబులు ఉండవు ఈ జాతకానికి అందరికి కాదు. అందువల్ల శ్లోకాలు చేసుకోవడం వల్ల, జపాలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. స్టాండర్డ్ అవుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పక్కా వైవాహిక జీవితం కూడా చిన్న చెప్పా కదమ్మా, చిన్న ఇబ్బంది. సన్యాసి యోగం అన్నాను కదా, పని ఎక్కువ చేస్తూ ఉంటాడు, పట్టించుకోడు, అలా ఉంటాయి. అబ్బాయి వర్కహాలిక్ అయినప్పుడు జీతం పెరిగి మంచి పొజిషన్ ఉందనుకోండి, మనకి వాల్యూ ఉంటుంది. మనం గొడ్డు చాకరీ చేస్తూనే ఉంటాం, వేరేవాడి పని కూడా చేస్తాం, గుర్తింపు రాదు. అప్పుడు డెఫినెట్గా మీరు తిడతారు, వాళ్ళ ఆవిడ తిరుగుతుంది. అర్థమైందండి అవుట్కమ్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం, ఈ అబ్బాయి వెట్టి చాకరీ చేస్తుంటాడు, ఫలితాలు రావు. దానికి నేను అన్నాను ఈ మాట. అందువల్ల శని చంద్ర శుక్రులకి రోజు శ్లోకాలు చేయమని, లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించమని చెప్పండి. డెఫినెట్గా అబ్బాయి మంచి జాబ్ వస్తుంది, సెట్ అవుతాడు. ఈసారి వచ్చే దూరంగా వస్తుందండి, ఎక్కడికి వచ్చినా వెళ్ళిపోమని చెప్పండి. పూణే కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఎక్కడైనా దూరంగా వస్తుంది, వెళ్ళిపోమని. అదే అలాగే ట్రై చేస్తున్నాయండి. ఓకే, మంచిదండి. నమస్కారం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. అమ్మా, మా పాపల గురించి తెలుసుకోవాలని చేశానండి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. సారూప్య. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి 30/8/2004. టైం అండి? మార్నింగ్ 10:39 AM అండి. ఎక్కడ పుట్టారు? గుంటూరు అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి సారూప్య శతభిష నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. తులా లగ్నం అంటారు, రాశి కుంభరాశి అవుతుంది. పాప జాతకరీత్యా శని 9వ స్థానంలో, శుక్రుడు చాలా బలంగా ఉన్నారు, రవి స్వక్షేత్ర స్థితి. ఇవన్నీ కూడా మంచి విద్యాయోగాలు, ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి జాతకం అన్నమాట. అయితే మనకి ఇబ్బందులు 2027 వరకు అంత అనుకూలం కాదు పీరియడ్. ఈ అమ్మాయి జాతకరీత్యా 2027 వరకు, 2027 సెప్టెంబర్ వరకు ఆ అమ్మాయికి అంత మంచి పీరియడ్ కాదు జాతకంలో. రీసెంట్ గా వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారండి, 4 months అవుతుంది. అయ్యో. ఓకే అమ్మా, పాప గురుగ్రహ శ్లోకం చదువుకోమని చెప్పండి రోజు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఏం చదువుకుంటుంది ఈ అమ్మాయి? బీటెక్ 3rd year చేస్తుందండి. నూజివీడు IIITలో ఫ్రీ సీట్ వచ్చింది అమ్మాయికి. అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా, బాగా ప్రిపేర్ అవ్వమనండి. ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్ అవుతుంది గ్యారంటీగా. శ్లోకాలు రెగ్యులర్, ఓన్లీ ఒకటే జాతకంలో ఏం దోషం లేదు, గురుగ్రహం ఒకటే అమ్మాయిని ఇబ్బంది పెట్టేది. అందువల్ల గురుగ్రహం శ్లోకం చదువుకుంటూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించమని చెప్పండి, మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ అమ్మాయికి. సరేనా? సరే గురువు గారు. ఇంకొక అమ్మాయి. ఇంకో అమ్మాయి పేరేంటి? సాంగత్య. అమ్మ పుట్టిన తేదీలు చెప్పండి. 18/9/2005. 18/9/2005. టైం అమ్మా? టైం వచ్చి 7:05 సార్. పొద్దుట ఎగ్జాక్ట్ గా తెలియదు, 7 to 7:30. ఎప్పుడమ్మా? పొద్దున అంటున్నాను. గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ అండి, విజయవాడ దగ్గర. మీరు అనేది గుణదల అంటే? అవునండి. ఓకే, చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం కన్యా లగ్నంలో పుట్టింది మీ అమ్మాయి, మీన రాశి. పాప జాతకరీత్యా లగ్నాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలోను, అది లగ్నాధిపతి బుధుడు స్వక్షేత్ర స్థితి, ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు స్వక్షేత్ర స్థితి. చాలా మంచి. ఈ అమ్మాయికి కూడా యోగాలు బాగున్నాయి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ బాగున్నాయి. ఆ అమ్మాయి శని రవి కుజులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. పాప జాతకంలో రవి బుధుడు కలయిక వలన సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. సిల్లీ మిస్టేక్, చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. మర్చిపోవటాలు, చిన్న మర్చిపోవటం, లేకపోతే ఓఎంఆర్ షీటు బబ్లింగ్ చేసేటప్పుడు కొద్దిగా చికాకు మర్చిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవటం, ఇది కుజ శని వల్ల వస్తుంది. అందువల్ల శ్లోకాలు చదివించండి, రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, డెఫినెట్గా మార్పు వస్తుంది అమ్మాయికి. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? నా గురించి అండి. నా పేరు సాయినాథ్ అండి. పుట్టిన తేదీ చెప్పండి. 25/1/1990 అండి. టైం అమ్మా? టైం 9:30 AM అండి. ఎక్కడ పుట్టారు? అద్దంకి. పూర్వాషాఢ 3వ పాదం ధనురాశి కుంభలగ్నంలో పుట్టారు మీరు. ఓకే సార్. ఓకే, టైం లేని తేడాలు ఉన్నాయా? కరెక్ట్ టైం అనేది అదే సార్, 9:30 నుంచి 9:40 మిడిల్లో అని తెలుసు. మొత్తం మారిపోతాయి, ఎందుకంటే నీ జాతకం సంధ్య లగ్నంలో పడింది కాబట్టి మనం కొన్ని జాతలు తీసుకోవాలి. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ మదర్ హెల్త్ ఎలా ఉంటుంది? మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారండి, మదర్ హెల్త్ పర్లేదండి. అయితే నువ్వు 9:30కి పుట్టావు, 9:32 లోపే పుట్టావు, గుర్తుపెట్టుకోండి. ఓకే, 9:32 లోపే పుట్టారు మీరు, గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఓకే 9:30 to 9:40 అంటే లగ్నాలు మారుతాయి అనమాట. ఎలాగైతే నాన్నగారి సిచ్యువేషన్ బట్టి మనం ఎలా తెలుసుకున్నాం అంటే మీ జాతకంలో ఇవి. అయితే కుంభలగ్నంలో పుట్టారు, పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం, ప్రస్తుతం నడిచేటువంటిది రాహు మహర్దశ. ఈ జాతకానికి రాహు 12 ఏంట రవితో కలవడం మనకు అంత అనుకూలం కాదు. దానివల్ల ఏమవుతుంది, యాక్చువల్గా అయితే రవి 12 ఏంటి ఉండటం వల్ల మీరు విదేశాలకు వెళ్ళి విదేశాల్లో స్థిరపడాలి. కానీ ఇక్కడ రవి రాహు కలయిక చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, వృత్తి యందు అనుకున్న ఫలితాలు రాకపోవడం, పెళ్ళి సంబంధించేటువంటి సుఖ సౌఖ్యాల్లో కొంత అసంతృప్తికరమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. పైగా మీ జాతకంలో కొంత సన్యాస యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏంటి, ఎంప్టీనెస్, ఎందుకు ఈ జీవితం అనేటువంటి భావాలను ఎక్కువ కలిగిస్తుంటారు. నిద్రలేని రాత్రులకి ఈ గ్రహాలు కారణం అవుతాయి. అందువల్ల మీరు రవి రాహు శనిచంద్రుని శ్లోకాలు పఠించండి. రవి రాహు శనిచంద్రుల్ని, దుర్గమ్మ వారిని ఆరాధించండి. మీ డౌట్ ఏం చెప్పండి ఇప్పుడు. ఓకే సార్. అంటే కెరీర్ పరంగా ఏమేమి రెమెడీస్ చేయాలి సార్? ఇవే రెమెడీస్. ఇంకా సెట్ అవ్వలేదు. ఏంటమ్మా, కెరీర్కి కూడా ఇవే రవి రాహు శనిచంద్రులే. కెరీర్కి అయినా, ఫ్యామిలీకి కానీ, ధనానికి కానీ అన్నిటికీ ఇవే రెమెడీస్ ఉంటాయి. ఓకే, ఏం చేస్తుంటారు, ఏం చదువుకున్నారు మీరు? నాది ఎంటెక్ అయిపోయింది సార్. ఏంటి ఎంటెక్ ఏంటి, విఎల్ఎస్ఐ చేశారా? చేసేదానికి సంబంధం లేదు ఇప్పుడు. ఎంటెక్ ఏంటి, విఎల్ఎస్ఐ చేశారా లేదా ఏంటి? ఎంటెక్ క్యాట్ క్యామ్. ఓకే, క్యాట్ క్యామ్, మెకానికల్ మీరు బీటెక్. అవునండి, మెకానికల్. ఓకే, ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీరు మామూలుగా? నేను ప్రెసెంట్ సేల్స్ జాబ్ చేస్తున్నానండి. సేల్స్. ఓకే, ఇది మిషనరీ సేల్స్, మిషనరీ టైర్లు. ఓకే ఓకే, మల్టీనేషనల్ కంపెనీ ఏం కాదు, మామూలు కంపెనీ అది. నార్మల్ కంపెనీ. ఏం కాదు బాబు, నీకు విదేశాలకు వెళ్ళే యోగాలు ఉన్నాయి. ఒకటి, నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చేసుకుని నీకు మంచి జాబ్ వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే, రవి రాహు శనిచంద్రులు చేయండి. ఓకే సార్. ఓకే, డెఫినెట్గా. ఎంటెక్ ఎక్కడ చేశారు? చీరాల ఇంజనీరింగ్ కాలేజ్. చూడండి, మీ జాతకరీత్యా రవి రాహు శనిచంద్రులకి పరిహారాలు చేయించండి. ఓకే సార్. ఓకే, డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. జాతకం అంతా బాగుంది బాబు, కానీ ఎక్కడ ఇబ్బంది పడుతుందంటే మీకు నడిచే దశ రాహు దశ మంచిది కాదు. ఎందువల్ల మంచిది కాదు, రవి రాహులు కలిశారు. అందువల్ల మనకి 2020 నుంచి ఏది కలిసి రావట్లా. ఓకే. అందువల్ల బాస్ నుంచి సపోర్ట్ రాదు, ఏం రాదు. అందువల్ల నేను చెప్పిన పరిహారాలు చేయండి. రోజు శ్లోకాలు పొద్దున 6 లోపు చేయండి. జాబ్ మారండి, మంచి జాబ్ వస్తుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిదండి, శుభం అండి, వ్యూస్తుంది. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్తే అండి గురుగారు. అమ్మా, మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ 3/9/2000 అండి. 3/9/2000. మీదేనమ్మా? టైం అమ్మా? టైం 7:40 అండి. పొద్దుట? మార్నింగ్ అండి, మార్నింగ్ 7:40. ఎక్కడ పుట్టారమ్మా? మా ప్లేస్ వచ్చేసి గూడూరు అండి. స్వాతి నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా మీరు? స్వాతి నక్షత్రం, అవునండి. కన్యా లగ్నం అండి, కన్యా లగ్నం. రాశి తులారాశి అవుతుంది. అవునండి. జాతకరీత్యా ఏంటంటే అమ్మా, ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది. శని గురువులకు కలయిక, మనం చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, అన్నీ లేట్ అవుతూ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. కొంత మీ బద్ధకం కూడా కారణం అవుతుంది వాయిదా వేయటంలో. ఇది శని వల్ల జరుగుతుంది. ఒకటి, కన్యా లగ్నానికి శుక్రుడు లగ్నం ముందు నీచిలో ఉన్న మనకి ఇబ్బంది ఏం లేదు, వర్గోత్తమ స్థితిలో ఉన్నాడు. లగ్నం వర్గోత్తమ స్థితి, గురుడు స్వ అంశ, ఇవన్నీ కూడా మంచి యోగాలు. అయినప్పటికీ శని గురువులకు కలయిక అన్ని డిలే అవుతూ ఉంటాయి. మీరు కొన్ని ఆలస్యం చేస్తారు, ప్రొకాస్టినేషన్ అనుకోండి, వాయిదా వేస్తారు అనుకోండి. ఫస్ట్ ఇది కారణం. తర్వాత కుజుడు వల్ల ఏమవుతుంది, ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవడం, మంచి జాబ్ లభించకపోవడానికి కారణం అవుతుంది. అలాగే రవి బుధుల యొక్క స్థితి, మీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ టాలెంట్కి తగినటువంటి ఉద్యోగం లభించకపోవడానికి కారణం అవుతుంది. కావున మీరు శని రవి కుజుల్ని రోజు శ్లోకాలు చేసుకోవాలి. జయగురుత్తమ్మ, శుభ. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్త, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. అమ్మా, సాయి కీర్తి. సాయి కీర్తి, పుట్టిన తేదీలు చెప్పండి. 18/12/1994. టైం అమ్మా? ఆఫ్టర్నూన్ 1:33 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? ఖమ్మమే. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీన లగ్నం, మృగశిర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి. అవునండి, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం చూడండి, వస్తుంది, మాట్లాడతాను ఆగండి. మీన లగ్నంలో పుట్టారు, ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుందండి. గురువు చాలా బలంగా ఉన్నాడు. కావున మీ జాతకరీత్యా మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీ జాతకంలో లగ్నానికి పాపకత్రి యోగము వలన, తర్వాత రవి బుధుల యొక్క కలయిక, శుక్ర రాహుల కలయిక వలన కొంత ఇబ్బంది కలగచ్చు. అంటే ఏదైనా ఈ పాటికే వచ్చి ఉండాలి జాబు, ఎందుకు డిలే అవుతుంది అంటే కారణాలు రవి, శని, కుజ, రాహు
రవి, శని, కుజ, రాహు యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. 27 జూన్ వరకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి. మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఏం చదువుకున్నారు? గ్రూప్ 2 ఎగ్జామ్స్ గవర్నమెంట్ గ్రూప్ 2 కాకుండా అన్ని రాయండి అమ్మా. గ్రూప్ 1 గ్రూప్ 2 మీద నమ్మకం పెట్టుకో రాయండి. అవి వాటితో పాటు ఇంకోటి కూడా రాయండి. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. ఓకే ఓకే, అన్ని గవర్నమెంట్ జాబ్స్ రాయండి. ఓకే, ఇదే గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది, గవర్నమెంట్ జాబ్ యోగం ఉందని ఓన్లీ గ్రూప్ 2కి పెట్టుకున్నారు, లిమిటెడ్ రాకపోవచ్చు. అందుకని మల్టిపుల్గా అన్ని రాయండి. హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1992 Feb 29th. ఎప్పుడమ్మా? Feb 29th అండి. ఫిబ్రవరియా? అవునండి. 29 ఫిబ్రవరి 1992. టైం అమ్మా? టైం ఆఫ్టర్నూన్ 3:30 అండి. 3:30. ఎక్కడ పుట్టారు ఈయన? ఖమ్మమే అండి. ఉత్తరాషాఢ నక్షత్రం, 2వ పాదం, మకర రాశి, లగ్నం కర్కాటక లగ్నం. అవునండి. వీరి జాతకరీత్యా కుజుడు చాలా బలంగా ఉన్నాడమ్మా. ఈయనకి కూడా అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ని బట్టి ప్రయత్నం చేయమని. ఇప్పుడు ఇద్దరి లైఫ్ అనేది మ్యాచింగ్ అండి, అంటే పర్లేదా? ఎట్లుంటది ఫ్యూచర్ అనేది కొద్దిగా చెప్తారా? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల మనకి ఎక్కువగా వస్తున్నాయి. జాతకం వల్ల కాదు. మీరు జాతకాలు కొత్తగా పెళ్ళైంది, హ్యాపీగా ఉండండి. ఇద్దరికి సమస్యలు రావడానికి కారణాల్లో మనం చూసుకుంటే మీ జాతకంలో కుజుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, మీ వారి జాతకంలో కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఇద్దరు కూడా పట్టిన పట్టు అనేది గట్టిగానే పడతారు. ఒకటి. తర్వాత మీ వారి జాతకంలో ఈగో క్లాషెస్ ఈగో ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు కొద్దిగా ఎమోషనల్లీ స్ట్రెస్ఫుల్ ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు మీరు. ఓకే, ఇంపార్టెన్స్ ఎక్కువ సహజంగా కోరుకుంటారు ఆడపిల్లలు, కాకపోతే మీ కాంబినేషన్ ఇలా ఉంటాయి. అందువల్ల కొద్ది చిన్న చిన్నవి ఉంటాయండి, పెద్ద పట్టించుకోకండి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకుని వెళ్ళండి, హ్యాపీగా ఉంటారు. ఏం చేస్తారు సారు? హైదరాబాద్ లో ప్రైవేట్ జాబ్ అండి. ఓకే ఓకే, ఈయన వచ్చేసమ్మా శని, బుధ, రవికి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. శని, బుధ, రవికి. రవి. ఓకే అండి. రవి. ఇంకేం డౌట్స్ ఉన్నాయి మీకు? అనేది ఇవి నోట్ చేసుకున్నారా మీవి? నోట్ చేసుకున్నానండి. శ్లోకాలు చదువుకోండి, అంత మంచి అవుతుంది. ఓకే ఓకే. జాగ్రత్త అమ్మా. చెప్పండి మీ అన్నయ్యది. అన్నది 24/4/1991. టైం అమ్మా? టైం ఆఫ్టర్నూన్ 4:30. 4:30 4:30 అండి. 4:30. ఖమ్మంలోనే పుట్టాడా? ఖమ్మంలోనే పుట్టాడు. ఒక పేరేంటండి అన్నయ్య గారి పేరు? శ్రీరామ్ కుమార్. పుబ్బా నక్షత్రం, 2వ పాదం, సింహరాశి, కన్యా లగ్నంలో పుట్టారండి ఈయన. అవునండి. ప్రస్తుతం ఆయన నడిచేటువంటి దశ కుజ మహర్దశ నడుస్తుంది. జాతకరీత్యామ్మా బుధుడు, శుక్రుడు, గురుడు చాలా బలంగా ఉన్నారు. అంటే ఈ అబ్బాయికి మంచి రాజయోగాలు, విద్యాయోగాలు, ధనయోగాలు ఉన్నాయి. అయితే మనకి 2021 నుంచి 21 నుంచి కాదు, యాక్చువల్గా 2005 నుంచి నడిచే దశలే బాగాలేదు ఈ అబ్బాయికి. 6-7 నుంచి నడిచే దశలు తండ్రి స్థానాలు బలహీనంగా ఉన్నాయి, ఉన్నత విద్యలో అనుకున్న ఫలితాలు రావట్లేదు. తర్వాత 2021 నుంచి విపరీతమైన మొండితనంగా ఉన్నారు, చికాకుగా ఉన్నారు. అవన్నీ మనకి శని, రవి, కుజుల వల్ల వస్తున్నాయి. అందువల్ల శని, రవి, కుజులకి పరిహారాలు చేసుకోమని చెప్పండి రెగ్యులర్గా. సెటిల్మెంట్ బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి? మధ్య హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బాగా, వెన్ను నొప్పి ఒకటి. ఓకే, 21 జూలై నుండి సర్జరీస్, హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. ఇవి 28 జూలై వరకు ఉంటాయి. 28 జూలై వరకు ఉన్నాయి. 2028 జూలై వరకు ఉంటాయి. అందువల్ల ఆయన తప్పనిసరిగా నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవాలి. డబ్బు ఉంటే జపాలు చేయించుకోమనండి. ఓకే, నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ మీదే దెబ్బ కొడుతుంది. హెల్త్, సంతానం, హ్యాపీనెస్. అదేనండి, పితృసౌఖ్యం అనేది లేదు కదా అని తెలుసుకున్నాం కదా ఇక్కడ. ఓకే చేసుకోమనండి, బాగుంటుంది, ఏం కాదు. ఓకే, అంతా మంచి అవుతుంది, టెన్షన్ పడద్దమ్మా. జపాలు చేసుకోండి. ఈ అబ్బాయికి పెళ్ళి అవుతుంది రేపు నెక్స్ట్ 2026లో. ఓకే, అదే మ్యాచెస్ కూడా చూస్తున్నాము. అదే కొద్దిగా మంచి మ్యాచెస్ అనేది కుదురుతాయా లేదా? మంచిగా 2026లో సెట్ చేయండి. 2026లో పెళ్లి అవుతుంది అబ్బాయికి. ఓకే, చాలా ధన్యవాదాలు. మంచిదండి. జై గురువత్ అండి, శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్ని చూసామండి. అబ్బాయి ఎంటెక్ చదివాడు, క్యాడ్ మీద చేశారు. సంబంధం లేనటువంటి జాబ్ చేస్తున్నాను, సేల్స్లో ఉన్నాను అంటున్నారు అబ్బాయి. ఆర్డినరీ కంపెనీ, చిన్న కంపెనీ, ఇలా జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, చదువుకి ఉద్యోగానికి పొంతలు ఉండవండి. చదువు రావడానికి గల కారణాల్లో జాతకంలో చతుర్థ, పంచమ భాగ్యాధిపతులు, తర్వాత విద్యాకారకుడు గురుడు బాగున్నప్పుడు చదువు వచ్చేస్తుంది. మనం బాగా చదువుకుంటాం. ఉద్యోగంలో వచ్చేసరికి, వ్యాపారంలో వచ్చేసరికి ధనయోగాలు ఉండాలి. తర్వాత చేసిన పనికి గుర్తింపు ఉంటాము. తర్వాత కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు ఎలాగానో రవి యొక్క స్థితి, గురుడు యొక్క స్థితి, ఇవన్నీ బాగుండాలి. యోగకారకులు బాగుండాలి.
ఆ బాబు జాతకంలో ప్రస్తుతం రాహుదశ నడుస్తుంది. రాహు 12 ఉండటం వల్ల మనకి నష్టమే ఉండదండి. కొన్ని సందర్భాల్లో రవి రాహు కలయిక మనకి భ్రష్టత్వాన్ని ఇస్తుంది. అబ్బాయిని వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారని అడిగాను. నాన్నగారు ఇబ్బంది, ఎందుకని టైం కరెక్ట్ చేయడానికి అడిగాం, టైట్రేషన్ చేయడానికి టైంని అడిగినప్పుడు నాన్నగారు ఎందుకని రవి రాహు కలయిక తండ్రికి ఇబ్బంది ఇస్తుంది. రవి రాహుల కలయిక భాగ్యాధిపతి పాడైపోయినప్పుడు మాత్రమే తండ్రికి ఇబ్బంది ఇస్తుంది, అన్ని వేళలా కాదండి. ఈ అబ్బాయి జాతకంలో భాగ్యాధిపతి వ్యయ స్థితి, రవి వ్యయ స్థితి, రవి రాహు కలయిక వల్ల మంచి ఉద్యోగం లేకపోవడం, తండ్రిని ఎర్లీ ఏజ్లో కోల్పోవడానికి గల కారణాలు అవుతాయి. అయితే ఆ సక్సెస్కి మనం ముందుగానే ఇప్పుడు బాబు జాతకరీత్యా మీకు విదేశీయానం ఉంది, ఇక్కడే ఉద్యోగం సరిగా లేదు, విదేశీయానం ఉంది ఎలా చెప్పగలుగుతున్నాం? 12 రాహు వర్గోత్తమ స్థితిలో ఉన్నారు, చతుర్థాధిపతి 12వ స్థానమందు ఉన్నాడు, లగ్నాధిపతి షష్ఠాధిపతితో కలిసి ఉన్నాడు, అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు. ఇవన్నీ ఏమవుతుంది, దేశభ్రష్ట యోగాలు అవుతాయి. అంటే అది యుఏఈ కావచ్చు, దుబాయ్ కావచ్చు, కువైట్ ఇలాంటి చోటుకి వెళ్ళొచ్చు, లేదా ఫారిన్ కంట్రీస్ ట్రై చేసుకోవడం వల్ల డెఫినెట్గా అక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ పరిహారాలు తప్పనిసరిగా మనం చేసుకోవాలి. ఎందుకని ఇక్కడ ధనయోగం అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్లో మనం అనుకున్న జాబ్ రావాలంటే ధనయోగం, శాలరీ బాగుండాలి, సిటీసీ బాగుండాలి. కాబట్టి ధనయోగాలు 50 జాతకంలో ధనాధిపతి వ్యయాధిపతితో చూడబడుతున్నాడు, అష్టమాధిపతితో సమసప్తకాల్లో ఉన్నాడు, వృత్తిలో ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఎవరైతే ప్రేక్షకులు వారు తెలుసుకోవాల్సింది మా అబ్బాయి ఐఐటి చదువుకున్నాడు, లేకపోతే మా అబ్బాయి ఐఐఎంలో చదివాడు, లేకపోతే డాక్టర్ అయ్యారు, గొప్ప స్థితిలో ఉన్నారు, బాగా చదువుకున్నారు, కానీ స్థితి లభించకపోవడం గల కారణాలు ఏంటని జ్యోతిష్యం మాత్రమే మనకు చూపిస్తుందండి. ఆ సూచనలు మీరు తెలుసుకుని మంచి జ్యోతిష్యుల ద్వారా వాటికి పరిహారాలు రెగ్యులేట్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.